అస్తమించని రవి రెండవ భాగానికి స్వాగతం. గత భాగంలో మనం పరిటాల రవిగారి ప్రారంభ జీవితం, వాళ్ల నాన్నగారి హత్య, ఆ కుటుంబ నేపథ్యం ఇవన్నీ ఖాదర్ మొహియుద్దీన్ గారి పుస్తకం ఆధారంగా మాట్లాడుకున్నాం కదా. అవునండి. ఆనాటి పరిస్థితులు, శ్రీరాములు గారి పోరాటాలు, ఆయన హత్య, తరువాత ఆ కుటుంబం, ముఖ్యంగా తల్లి నారాయణమ్మగారు పడిన కష్టాలు, ఆమె దృఢత్వం, వీటన్నిటి గురించి చర్చించాం. ఆమెను పెద్దమ్మ అనేవారని కూడా చెప్పుకున్నాం. నిజమే, ఆమె 1994 ఏప్రిల్లో పోయారని కూడా అనుకున్నాం. మరి వాళ్ల నాన్నగారి మరణం, తర్వాత అన్నా హరిగారి మరణం ఇవన్నీ రవిగారి జీవితంపై ఖచ్చితంగా పెద్ద ప్రభావం చూపించుంటాయి. అవును, తీవ్ర ప్రభావమే చూపించాయి. మరి ఈ భాగంలో ఆ తరువాతేం జరిగింది, ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఆ కాలంలో జరిగిన సంఘర్షణలు, వీటిని పుస్తకం ఎలా వివరిస్తోందో చూద్దాం. సరే, అన్నగారు పోయిన వెంటనే ఆయన రాజకీయాల్లోకొచ్చారా, లేక కొంత సమయం పట్టిందా? అంటే ఆశ్చర్యంగా వెంటనే రాలేదండి. పుస్తకం ప్రకారం ఆయన మొదట్లో వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి పెట్టారట. బహుశా కుటుంబంలో జరిగిన ఆ విషాదాలు ఆయన్ని కొన్నాళ్లు రాజకీయాలకు దూరం పెట్టాయేమో. మరి 1983లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు కదా, అది పెద్ద మార్పు రాజకీయాల్లో. దాని ప్రభావం ఏమైనా పడిందా ఆయన మీద? వెంటనే అయితే లేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత, అంటే 1993 జూన్ 7వ తారీఖున రవిగారు తెలుగుదేశం పార్టీలో చేరారు. అది ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పొచ్చు. అప్పటికే కుటుంబ నేపథ్యం వల్ల ఆయనకు అనంతపురంలో ఒక గుర్తింపు ఉండే ఉంటుంది. మరి పార్టీలో చేరాక స్పందన ఎలా వచ్చింది కార్యకర్తల నుంచి? చాలా అనూహ్యమైన స్పందన వచ్చిందండి. ముఖ్యంగా అనంతపురం, మిగతా రాయలసీమ జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు ఆయన్ను బాగా ఆదరించారు. అతి తక్కువ టైంలోనే ఆయన పార్టీలో ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగారు. బహుశా ఆ కుటుంబ చరిత్రే కారణమేమో. అవును, కార్యకర్తలకు ఒక నమ్మకం కలిగి ఉంటుంది. సరే, ఈ రాజకీయ ఎదుగుదల సమయంలోనే ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు కదా, అక్టోబర్ 1984లో. దాని గురించి పుస్తకంలో ఏముంది? అవును, ఎల్ నారాయణ చౌదరి గారు, ఆర్కే గారు, వీళ్ల మధ్యవర్తిత్వంతో కొండన్న అనే ఆయన కూతురు సునీత గారితో వివాహం జరిగింది. అక్టోబర్ 27, 1984న. ఎక్కడ జరిగింది పెళ్లి? వెంకటాపురంలో వాళ్ల నాన్నగారి స్మారక స్తూపం దగ్గరే జరిగిందట. చాలా నిరాడంబరంగా. స్తూపం దగ్గర పెళ్ళా? అది చాలా విచిత్రంగా ఉందే. నిజమే, కాని ఆ నిరాడంబర వేడుకకు కూడా వేలమంది జనం వచ్చారని పుస్తకం చెప్తోంది. శ్రీరాములు గారి స్నేహితుడు జోడీ సీతారామని పిలిచే ఖోయ్ వాస్తవయ్య గారు కూడా ముఖ్యపాత్ర పోషించారట. ఆ తర్వాత 1989 సెప్టెంబర్ 22న వాళ్లకి బాబు శ్రీరామ్ పుట్టారు. ఓకే, అంటే ఒకవైపు కుటుంబం, మరోవైపు రాజకీయం. కానీ రాయలసీమ అంటేనే అప్పట్లో సంఘర్షణలు, ఫ్యాక్షనిజం కూడా గుర్తొస్తాయి. ధర్మవరం, పెనుకొండ లాంటి చోట్ల అప్పుడెలా ఉండేది పరిస్థితి? ఆ కాలంలో ఫ్యాక్షనిజం చాలా తీవ్రంగానే ఉందండి. పుస్తకంలో ఓబుల్ రెడ్డి, గంగుల నారాయణరెడ్డి, ఎస్వి రమణారెడ్డి ఇలా కొందరు పేర్లు తరచూ ప్రస్తావనకొస్తాయి. వాళ్ల మధ్య ఆధిపత్య పోరు గట్టిగా ఉండేది. దానివల్ల హింస కూడా జరిగేది. ఏ రకమైన హింస? కొన్ని సంఘటనలున్నాయా పుస్తకంలో? చాలానే ఉన్నాయి. ఉదాహరణకు 1992 జులైలో ధర్మవరంలో ఒక థియేటర్ క్యాంటీన్లో పనిచేసే 2 మహిళలు, నూర్జహాన్, మునియమ్మలపై కొందరు యువకులు దాడి చేసి అత్యాచారం చేశారని, ఆ విషయంలో పోలీసుల స్పందన సరిగా లేదని విమర్శలు వచ్చాయని రాశారు. అయ్యో, చాలా దారుణం. ఇలాంటివి ఇంకా? అవునండి, దురదృష్టవశాత్తు మరికొన్ని కూడా జరిగాయి. 1991 మే 2న ఎద్దులగూడెంపల్లి అనే ఊళ్ళో దళితులు చాకలివాళ్ల ఇళ్లపై దాడి చేసి తగలబెట్టానట. సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మనుషులు చేశారనుంది. అదే సంవత్సరం ఇంకో సంఘటన కూడా జరిగిందనుకుంటా. అవును, కొద్ది రోజులకే మే 7న అప్పటి ఎమ్మెల్యే సానే చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత భయంకరమైన వాతావరణం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మరి బాధితులకు అండగా ఎవరు నిలిచారు? రవిగారి పాత్రేంటి ఈ సంఘర్షణల్లో? పుస్తకం ఏం చెబుతోందంటే, ఈ దాడుల వల్ల నష్టపోయిన కుంటిమద్ది, కొత్తగెడ్డగుంట, ఎద్దులగూడెంపల్లి లాంటి గ్రామాల ప్రజలకు రవిగారు అండగా నిల్చాడట. ముఖ్యంగా ఓబుల్రెడ్డి ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయని, పోలీసులు కూడా కొన్నిసార్లు సరిగా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయని రాశారు.
అప్పుడు రవిగారు జోక్యం చేసుకునేవారు. అంటే ఈ అన్యాయాలను ప్రశ్నించటం వల్ల, బాధితుల పక్షాన నిలబడటం వల్ల ఆయనకు జనాల్లో ఆదరణ పెరిగిందా? ఖచ్చితంగా రచయిత చెప్పిన దాని ప్రకారం ఈ అరాజకాలకు వ్యతిరేకంగా నిలబడటం వల్ల ఆయనకు ఒక రకమైన హీరో ఇమేజ్ రావడం మొదలైంది. కాని అదే సమయంలో ఆయన చుట్టూ తీవ్రమైన వివాదాలు కూడా మొదలయ్యాయి. కొన్ని హింసాత్మక సంఘటనల్లో ఆయన పేరు కూడా వినిపించింది. అవునా? ఏ రకమైన వివాదాలవి? ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి. ఒకటి టీవీ బాంబ్ సంఘటన అండి. అది చాలా పెద్ద సంచలనం. గంగుల నారాయణరెడ్డి గారి ఇంటిపై టీవీలో బాంబ్ పెట్టి దాడి చేశారు. అందులో ఆయన తమ్ముడు రఘునాథరెడ్డి చనిపోయారు. ఈ దాడి వెనక రవిగారి హస్తముందని గట్టిగా ఆరోపణలొచ్చాయి. మరి రవిగారేమన్నారు? ఒప్పుకున్నారా? లేదు, ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్లోని కేఎస్ వర్గం వాళ్లే ఈ దాడికి బాధ్యత తీసుకున్నారని పుస్తకంలో ఉంది. కాని ఇక్కడే ఇంకో విషయముంది. అప్పుడే పీడబ్ల్యూజీలో చీలిక వచ్చి ఆర్ఓసీ అనే కొత్త గ్రూప్ ఏర్పడింది. ఆర్ఓసీ? మరి దానికి రవిగారికి సంబంధమేంటి? పుస్తకం ప్రకారం ఆ ఆర్ఓసీ గ్రూప్కు రవిగారికి సంబంధాలున్నాయని, అది ఆయనకొక ప్రైవేట్ సైన్యం లాంటిదని కూడా ప్రచారం జరిగిందట. ఇవన్నీ ఆరోపణలే అయినా రవిగారి ఇమేజ్ను ఇవి చాలా వివాదాస్పదం చేశాయి. ఇంకేమన్నా ఉన్నాయా ఇలాంటివి? మరో ముఖ్యమైన కేసు షాద్నగర్ జంట హత్యల కేస్. మల్లేశం, యాదగిరి అనే ఇద్దరి హత్యలు కూడా రవిగారి పేరొచ్చింది. దీన్ని కూడా ఆయన ఖండించారు. అంతేకాదు, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలనే ఆయనే డిమాండ్ చేశారట. ఓహో, మరి ఈ కేసులు, ఆరోపణలతో అరెస్టులు కూడా అయ్యాయా? అయ్యాయండి. జి. నారాయణరెడ్డి హత్య కేసులో వారెంటుంటే రవిగారు 1992 సెప్టెంబర్ 23న లొంగిపోయారు. ఆయన రిమాండ్కు పంపించి అనంతపురం సబ్ జైల్లో పెట్టారు. అక్కడ ఆయనకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చేరితే చూట్టానికి జనం తండోపతండాలుగా వచ్చారని రాశారు. అంత జనం వచ్చారా? మరి షాద్నగర్ కేసులో? ఆ తర్వాత కొద్ది రోజులకే సెప్టెంబర్ 29న షాద్నగర్ కేసులో కూడా లొంగిపోయారు. అప్పుడు బెయిల్ రావడం కూడా కష్టమైంది. అదే టైంలో ప్రధాని పివి నరసింహారావు గారు అనంతపురం వస్తుండటంతో భద్రతాతారణాలు చెప్పి ఈయన్ని హైదరాబాద్ జైలుకు మార్చారని పుస్తకంలో ఉంది. ఇన్ని కేసులు, ఇన్ని వివాదాలున్నాయి. అయినా ఆయన రాజకీయంగా ఎదిగారు కదా? అవునండి, అదే ఆశ్చర్యం. 1994లో మళ్లీ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పరిటాల రవిగారిని కార్మిక శాఖ మంత్రిని చేశారు. మంత్రిగా ఎలా పనిచేశారు? ఏమైనా చేశారా కార్మికుల కోసం? పుస్తకం ప్రకారం కార్మిక సంక్షేమంపై బాగా దృష్టి పెట్టారట. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, అంటే భవన నిర్మాణ కార్మికులు, అలాంటి వాళ్లకోసం ఇళ్ల పథకం, వాళ్లకు కూడా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని చాలా గట్టిగా ప్రయత్నించారట. మనోరంజన్ ధార్ అనే బెంగాల్ మంత్రి స్ఫూర్తి అని కూడా రాశారు. అసంఘటిత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అంటే అది నిజంగా పెద్ద ఆలోచనే. మరి అది జరిగిందా? ఆ దిశగా ప్రయత్నించారు. కాని మంత్రి పదవికి ఉన్న పరిమితులు, ఆఫీసర్ల సహకారం లేకపోవడం వల్ల అనుకున్నంత స్పీడుగా పనులు జరగట్లేదని చాలా నిరాశపడ్డారట. అందుకే మంత్రి పదవికి రాజీనామా కూడా చేసేశారు. అంత త్వరగా రాజీనామా చేసేశారా? సరే, ఆ తర్వాత కూడా వివాదాలు తప్పలేదా? తప్పలేదండి. ముఖ్యంగా నరసింహారెడ్డి అనే డిఎస్ఓ ఆఫీసర్తో గొడవ పెద్ద వివాదమైంది. ఆయన మీద అవినీతి ఆరోపణలు, జనాలతో సరిగ్గా ఉండట్లేదని ఫిర్యాదులొస్తే రవిగారే స్వయంగా ఆఫీస్కెళ్లి నిలదీసి క్షమాపణ చెప్పించారని పుస్తకం చెబుతోంది. ఒక ఎమ్మెల్యే నేరుగా వెళ్లి ఆఫీసర్ను నిలదీయడమా? అది పెద్ద రచ్చయుంటుంది గదా? అవునవును, చాలా పెద్ద వివాదం. ఆఫీసర్ను అవమానించారని, రవిగారి మీద యాక్షన్ తీసుకోవాలని, పార్టీ నుంచి, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. కాని రవిగారు తగ్గలేదు. ఆ ఆఫీసర్ తప్పు చేశాడని వాదించారు. కొన్ని ఎన్జీఓలు రవిగారికి సపోర్ట్ చేశాయి కూడా. అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఈ సంఘటన ఆయన పట్టుదలను చూపిస్తోంది. సరే, ఈ రాజకీయాలు, గొడవలు కాకుండా ఆయనకు వేరే ఇంట్రెస్ట్లేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. సాహిత్యం, కళల పట్ల ఆసక్తి ఉండేదని ఉంది. దానికి నిదర్శనమే ఆయన వాళ్ల నాన్నగారి జీవితం మీద శ్రీవాములయ్య అని ఒక సినిమా తీశారు. సినిమా తీశారా? నిర్మాతగా కూడానా? భలే ఉంది. సినిమా బాగా ఆడిందా? అవును, 1998 ఆగస్టు 14న రిలీజయి మంచి హిట్ అయ్యింది. దానికి నంది అవార్డులు కూడా వచ్చాయి. హరికృష్ణ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు, వందేమాతరం శ్రీనివాస గారికి బెస్ట్ సింగర్ అవార్డొచ్చాయి. దాంతో నిర్మాతగా రవిగారికి కూడా మంచి పేరొచ్చింది.
ఇన్ని కోణాలున్నాయన్నమాట ఆయన జీవితంలో. మరి ఆయన వ్యక్తిత్వం గురించి, ఆలోచనల గురించి పుస్తకంలో ఏమైనా ఉందా? ఉందండి. ఆయన మీద జనాల్లో రకరకాల అభిప్రాయాలు ఉండేవని రచయిత రాశారు. కొందరు కార్యకర్తల మనిషి, పేదల పక్షపాతి అని చూస్తే, ఇంకొందరు ఫ్యాక్షనిస్టు, హింసకు పాల్పడే వ్యక్తి అని చూశారట. ఆయనకి ఎవరు ముఖ్యం? నాయకులా, కార్యకర్తలా? ఖచ్చితంగా కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని పుస్తకం చెబుతోంది. వాళ్ల మీద ఏవైనా కేసులు అంటే పీడీ యాక్ట్ కేసులుగాని, రౌడీ షీట్లు తెరిచినా వాటినుంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నించేవారట. ఎందుకంత ప్రాధాన్యత కార్యకర్తలకు? 1997లో ఆయనొక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారట. నాయకులు ఎలక్షన్లప్పుడు కార్యకర్తలను వాడుకుని వదిలేస్తున్నారు, పోలీసులు కూడా కార్యకర్తలనే టార్గెట్ చేస్తున్నారు అని విమర్శించారని పుస్తకంలో ఉంది. బహుశా అందుకేనేమో కార్యకర్తలకు అండగా ఉండేవారు. ఇదంతా ఒక దశ. మరి ఆయన జీవితంలో చివరి దశ, ఆ హత్యకు దారితీసిన పరిస్థితులు 2004 తర్వాత ఏమైంది? 2004 ఎలక్షన్లలో స్టేట్లో గవర్నమెంట్ మారింది కదా. పెనుకొండలో రవిగారు గెలిచినా టీడీపీ అధికారంలో లేదు. ఆ తర్వాత పెనుకొండలో ఓడిపోయిన వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటామని అప్పటి సీఎం హామీ ఇచ్చారని, రవిగారి మీద పాత కేసులు మళ్లీ తీసే ప్రయత్నం మొదలైందని పుస్తకమంటోంది. పాత కేసులా? అవి క్లోజ్ అవ్వలేదా? రవిగారి మీద 15 కేసులున్నాయని పోలీసులు అప్పుడు చెప్పారట. కాని అందులో చాలా వరకు కోర్టులు కొట్టేశాయని రచయిత రాశారు. అయినా సరే కొత్తగా 3 కిడ్నాప్ కేసులు, 1 మిస్సింగ్ కేసు పెట్టారనుంది. ఈ కొత్త కేసులు పెట్టిన తర్వాత 2004 సెప్టెంబర్ 25, 26 రాత్రిపూట పోలీసులు రవిగారి ఇంట్లో పెద్ద ఎత్తున సోదాలు చేశారట. పెద్దగా ఏమీ దొరకలేదు కాని ఒక చొక్కా, ప్యాంటు, లుంగీ, బనియన్, చెప్పులు తీసుకెళ్లారట. ఆ షర్ట్ మీద ఏదో తుప్పు మరక ఉంటే అది రక్తపు మరక అని అనుమానించారని రాశారు. ఆ సోదాలప్పుడు రవిగారు ఎలా స్పందించారు? అప్పుడు ఇంట్లో ఉన్న ఏఎస్పీ మనీష్ కుమార్ సిన్హాతో రవిగారికి పెద్ద వాగ్వాదం జరిగిందని ఉంది. ఇదంతా కావాలనే చేస్తున్నారనే ఫీలింగ్ కలిగేలా రచయిత రాశారు. ఈ ఒత్తిడి మధ్యలోనే హత్య జరిగిందా? దానికి ముందు ఇంకేమైనా జరిగాయా? హత్యకు కొన్ని నెలల ముందే 2004 సెప్టెంబర్ 7న రవిగారి ముఖ్య అనుచరుడు తగరపుకుంట ప్రభాకర్ హత్యకు గురయ్యారు. అది రవిగారిని చాలా కుంగదీసిందని పుస్తకం చెబుతోంది. మరోవైపు రవిగారు పెనుకొండ దగ్గర గాయత్రీ తపోభూమి అని కట్టిస్తున్నారు. అక్కడ 400 పేద జంటలకు పెళ్లిళ్లు కూడా చేయించారు. అంటే ఒకవైపు ఈ గొడవలు, మరోవైపు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. అవునండి. అయితే రచయిత ఇంకో మాట కూడా అన్నారు. మొదట్లో రవిగారి కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన అనుచరుల్లో కొందరు తర్వాత అధికారం, డబ్బుకు అలవాటు పడిపోయారని, అది కూడా రవిగారి బలాన్ని తగ్గించిందేమో అని విశ్లేషించారు. అలాగే హైదరాబాద్ ఫిల్మ్నగర్లో రవిగారి ఇంటి దగ్గర చిరంజీవిగారి స్థలం విషయంలో ఏదో చిన్న వివాదమొచ్చి వెంటనే సమసిపోయిందని కూడా ఉంది. ఇన్ని పరిణామాల తర్వాత చివరికి ఆ రోజు జనవరి 24, 2005 ఏం జరిగింది? ఆ రోజు అనంతపురంలో టీడీపీ ఆఫీస్ దగ్గర ఆయన తన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఎక్కబోతుండగా కొందరు దుండగులు చాలా దగ్గర నుంచి కాల్పులు జరిపారండి. ఆ దాడిలో పరిటాల రవిగారు అక్కడికక్కడే చనిపోయారు. అనంతపురం మధ్యలో పార్టీ ఆఫీసు దగ్గర హత్య జరగడమంటే అది ఊహించనిది, చాలా పెద్ద సంఘటన అది. నిజమే. చూశారు కదా, ఈ పుస్తకం ప్రకారం పరిటాల రవిగారు జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని సంఘర్షణలు, విజయాలు, అలాగే వివాదాలు. ఒకవైపు కార్యకర్తల పక్షపాతిగా, మంత్రిగా, నిర్మాతగా కనిపిస్తే, మరోవైపు ఫ్యాక్షనిజం, హింస, ఆరోపణలు ఇవన్నీ ఆయన జీవితంలో భాగమయ్యాయి. పుస్తకం ఈ రెండింటినీ చూపిస్తుంది. నిజంగా రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల సంక్లిష్టత, ఒక వ్యక్తి జీవితంలోని వైరుధ్యాలు, ఇవన్నీ ఈ పుస్తకం మన ముందు ఉంచిందనిపిస్తోంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది, ఇది కేవలం పుస్తకంలో ఉన్న సమాచారం ఆధారంగా చేస్తున్న చర్చ మాత్రమే. ఖచ్చితంగా. ఇలాంటి జీవితాలను చూసినప్పుడు ఒక ప్రశ్నొస్తుంది కదా, చరిత్ర, ముఖ్యంగా ఇలాంటి హింస, ప్రజాదరణ రెండూ కలగలిసిన నేపథ్యం ఉన్నప్పుడు ఒక వ్యక్తి వారసత్వాన్ని ఎలా చూస్తుంది? కాలం గడిచే కొద్దీ జనాల దృష్టిలో వాళ్ల స్థానం ఎలా మారుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయమేమో. నిజమే. సరే, అస్తమించిన రవి రెండో భాగం సారాంశం ఇంతటితో ముగిద్దాం. తర్వాతి భాగంలో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.
విన్నందుకు ధన్యవాదాలు.